వైద్యమాయ్ ఏంటోకది చెప్పిపోతూ లేదని ఆగు వచ్చిన్ పూర్తి ఇంటి సాయంత్రం ఒక జీప్ పాత ఇల్లు ముందు ఆగుతుంది. ఆ ఇంటి చుట్టూ ఎండిన చెట్లు, మూసుకుపోయిన కిటికీలు. ఆకాశం నెమ్మదిగా చీకటి కమ్ముకుంటుంది. ఆరవ్ కార్ విండోలోంచి బయటకి చూస్తూ తన స్కెచ్బుక్ను గట్టిగా పట్టుకున్నాడు. తండ్రి బాహ్యంగా నిశ్శబ్దంగా ఉన్నాడు. సీన్ 2. ఆరవ్ వాయిస్ ఓవర్. అమ్మా పోయిన తరువాత నన్ను ఎవ్వరూ గమనించలేదు. ఇప్పుడు ఈ ఇల్లు కూడా నన్ను గమనిస్తున్నట్టు ఉంది. పాత తాళపు పలకలు చప్పుడు చేస్తూ ఆరవ్ నడుస్తున్నాడు. అతను అతిథ్ తలుపు దగ్గర ఆగుతాడు. దానికి తాళముంది. ఆరవ్ చూస్తూ, ఇక్కడ ఏదో రహస్యముంది. దానికి తాళముంది. ఆరవ్ కిటికీలోంచి లోపలనై పాత తాళపు పలకలు చప్పుడు చేస్తూ ఆరవ్ బెడ్రూంలో పడితో మూరాతి కల్లుల నడుస్తున్నాడు. వెంటని ఇక్కడు ఎప్పుడు పోయి, దానికి తాళముంది, దానికి తాళముంది. ఆరవ్ ఒక్కసారిగా లేచిపోతాడు. ఆరవ్, నాన్న, నాన్న. ఎవరు? ఆరవ్ తలుపు వైపు నడి. అతలుపు పిందే వచ్చి నడికుందే. తాళం వేసిన తలుపు ఒక్కసారిగా తెరుస్తుంది. పరమాత్య అటిక్ తలుపునక పిండి తెరుస్తుంది. ఆరవ్ టార్చ్ వెలుతురులో లోపలికి వెళ్తాడు. అక్కడ పాత బొమ్మలు ఉన్నాయి. ఒక్క బొమ్మ గోడకి ఎదురుగా కూర్చుంది. ఆరవ్ అడ్డుకు వేసిన కొద్దీ ఆ బొమ్మ ఒక్కసారిగా పడిపోతుంది. రహస్యగాత్రం చాలా మృదువుగా. నువ్వు ఒంటరివేనా అన్నారిరా. ఆరవ్ భయంతో, ఇక్కడ ఎవరు ఉన్నారు అన్నారిరా. అయితే తలుపు ఒక్కసారిగా గట్టిగా మూతపడుతుంది. ఒక్క వేడి రక్తం కదిలించుటూ అదృశ్యమైన అమ్మాయ. పందించి అదృశ్యమైన అమ్మాయ. ఆరవ్ ఒంటరిగా పైనికి నెమ్మదిగా వెళ్తాడు. అతని చేతిలో టార్చుంటుంది. గదిలో మళ్ళీ ఆ ఆటబొమ్మలు ఉన్నట్లే, కాని ఈసారి వాటి కూర్పు వేరుగా ఉంది. ఆరవ్ స్వయంగా వెళ్తాడు. అది పందించి అదృశ్యమైన అమ్మాయ. ఆరవ్ స్వయంగా. రాత్రి ఈ బొమ్మలు ఇలా లేవు కదా. ఎవరు పెట్టారు? అప్పట్లోనే ఒక నవ్వు. మెల్లగా అమ్మాయి నవ్వు. అక్కడనే నవ్వుతూ మెల్లగా తిరుగుతాడు. ఎవ్వి? ఆరియా? ఆనావు ఈ బొమ్మలు ఇలా లేవు కదా. ఎవరు పెట్టారు? అందులో ఒక చిన్న గాలి తాకుతుంది. ఇందులో ఒక చిన్న పిల్లాడు, ఒక చిన్న అమ్మాయి చేతులు కలిపుకొని ఆడుకుంటున్నారు. రియా. వాయిస్ ఓవర్ శాంతంగా. నేను రియా. చాలా రోజులుగా మాట్లాడ్లేదు. నువ్వు నా ఫ్రెండ్ కాబోతున్నావు. సీన్ 2. అద్దంలో చూపు. ఇంటర్ బెడ్రూమ్. రాత్రి. ఆరవ్ రాత్రికి మళ్ళీ నిద్రపోక అద్దంలో చూస్తాడు. అద్దంలో 2 బొమ్మలు కనిపిస్తాయి. ఆరవ్ వెనక్కి తిరుగుతాడు. బొమ్మలు లేవు. మళ్ళీ అద్దం చూసుకుంటాడు. రియా పక్కన కూర్చుంది. రియా. అద్దంలో, ఇక్కడి వాళ్ళు నన్ను మరిచిపోయారు. నువ్వు మాత్రం కాదు కదా. ఆరవ్ భయంగా, నువ్వు నిజంగా ఉన్నావా? అద్దంలో క్రాక్ అవుతుంది. ఆరవ్ ఒక్కసారిగా క్రాక్ అవుతుంది. ఆ కలంక. ఆరవ్, నన్ను ఉట్టుపోకున్నావు. ఈ ఆర్డర్ను బెడ్రూమ్కి పాలేసి. ఇప్పుడు అక్కడ చిన్న టేబుల్పై బోర్డ్ గేమ్ సిద్ధంగా ఉంది. పెన్నా. నా. బెన్. రియా చిలిపిగా. నాతో ఆడితే ఎప్పటికీ ఒంటరివివి కాదు పింకానాడు. ఆరవ్ నిశ్చలంగా చూస్తూ కూర్చుంటాడు. గేమ్ ఆటోమేటిక్గా ప్రారంభమవుతుంది. ఆరవ్ తండ్రి చూస్తూ కూర్చుంటాడు. పక్కనున్న అగడియలో టైం 3 AM. పొరపాటుగా ఓ పుస్తకం కింద పడుతుంది. అందులో పేజీ రియా వయసు 10. మిస్సింగ్ 2005 అనే వార్త కనిపిస్తుంది. తండ్రి నెమ్మదిగా చూసి వెంటనే పేజీ పగులగొట్టి పడేస్తాడు. తండ్రి గట్టిగా, ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నావా?
తల్లి గురించి కాదు, అభి రియా గురించి. ఆ ఫైనల్ షాట్ ఈఎన్టీ రాత్రి హాలోలో అటెక్ చివరి సన్నివేశం. అరావ్ బోర్డ్ గేమ్ ఆడుతున్నాడు. ఒక్కసారి ఒక కార్డు తిరగబడుతుంది. దానిపై రాసి ఉంది, ఫ్రెండ్ ఫర్ ఎవర్, నో ఎగ్జిట్. బలమైన గాలి, బొమ్మలు తిరగడం. కెమెరా జూమ్ అవుతుంది. అరావ్ ముఖం మీద చిరునవ్వు, కాని కళ్ళు లోతుగా ఉన్నాయి. అతనిలో ఏదో మారింది.